హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కదా. సో కొన్ని సీడ్స్ తర్వాత సీడ్లింగ్స్ అవి ఇందులో ప్లేస్ లేదు, అసలు ఏది ఖాళీ లేదు. ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అందులో తోస్తున్నాను. సో ఏదో ఒక పని అయితే మాత్రం వర్షం వచ్చినప్పుడు చేయడం నాకు చాలా ఇష్టం, వర్షం తెరిపివ్వగానే. అండ్ ఇవాళ మీకు ఈ వీడియోలో రెండు చూదురు. కానీ ఒకటి ఇక్కడ కనపడుతుంది కదా, ఈ మొక్క మీకు తెలుసు. దీని గురించి ఒకసారి లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాను, మళ్ళీ చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య అంతా ఎక్కువ ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువైపోయినాయి. అందరి ఇళ్ళల్లో ఏవో ఒకటి పార్సిల్స్ రావటం. కార్డ్బోర్డ్స్ అయితే అందరికీ లైక్ ఏదో ఒక రూపంలో, ఆఖరికి ఎగ్ ట్రేస్ కూడా బోల్డ్ అన్నీ వస్తున్నాయి కదా. సో వాటిని కూడా వేస్ట్ చేయకుండా పడేయకుండా కంపోస్ట్ చేసుకోవచ్చు మనం. మన కంపోస్ట్ మెథడ్ ఎలాగ ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ కార్డ్బోర్డ్స్ యూజ్ చేసి ఎండు ఆకులు లేని వాళ్ళు చక్కగా మనం మట్టి తయారు చేసుకోవచ్చు, మొక్కలు పెంచుకోవచ్చు కూడా. సో అది కూడా ఇవాళ మీకు చూపిస్తాను, సో దట్ మీరు మీ ఇంట్లోవి వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రీయూజ్ చేసుకుంటాను. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ కార్నర్. ఇక్కడ ఉన్నాయి కదండి చెట్టు, చూసారా? ఒక చెట్టు ఇది, 2 కొమ్మలు. ఓకే, ఎంత పెద్ద చెట్టు ఉందో చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు ఎర్త్ వామ్స్ బయటకు వచ్చేస్తాయండి, వర్షం ఎక్కువ అవటం వల్ల, నీరు వల్ల. సో జాగ్రత్తగా తొక్కకుండా చూసుకుని వాటిల్ని ఏదో ఒక కుండీల్లో వేసి సేవ్ చేసుకోవాలి. మర్చిపోకండి, తొక్కకండి, చిరాకు పడకండి. ఇవన్నీ ఉంటేనే మనకి మట్టి అంతా గుల్లగా అవుతుంది. సో ఒక్కసారి చెట్టు చూడండి ఎంత ఉందో. ఒకే ఒక చెట్టు అన్నాను కదా, సో ఎంత పెద్ద చెట్టు, మొత్తం ముళ్ళు, పుస్తికాయలు అండి. లాస్ట్ టైం కూడా చేసాము. ఇది వంగ జాతికి సంబంధించిన చెట్టు. గుత్తులుగా కాయలు ఉన్నాయి కదా, పుస్తికాయలు అంటారు. ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. ఓకే, ఒక్కసారి చెట్టును చూసేస్తే హార్వెస్ట్ చేసుకుని నెక్స్ట్ టాపిక్ కూడా కవర్ చేసేద్దాం. ఇవి మామూలుగా మనకి బయట ఖాళీ స్థలాల్లో అలా పిచ్చి మొక్కల్లా బోల్డ్ పెరుగుతాయండి. ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా? చాలా విపరీతమైన పోత కాపండి. చెట్టు కూడా అసలు మనం మినిమం మెయింటెనెన్స్తోనే పెరిగిపోతుంది. అంటే మనం బయట పెరుగుతాయి అన్నాను కదా, సో అక్కడ ఎవరో పెంచకపోయినా ఎలాగవుతాయో ఇక్కడ కూడా ఇంచుమించు అలాగే. బట్ ఏంటంటే మొత్తం ఆ డ్రమ్ అంతా, ఆ కుండీ అంతా ఆక్యుపై చేసేసింది. వేరే ఏవో నేను పాదులు కూడా పెట్టాను చుట్టూరు ఖాళీ దాంట్లో, అవి బతకల. మెయిన్ థింగ్ నీడ వచ్చేస్తుంటుంది. తర్వాత అవి సర్వైవ్ అవ్వలేదండి, వేర్లు కూడా ఫుల్గా ఉంటాయి. లాస్ట్ టైం పెంచినప్పుడు ఆ మొక్కలు తీసినప్పుడు చూస్తే మొత్తం వేర్లు ఉంటాయి. ఓకే, పోతా కాపు కూడా ఎంత ఎక్కువనండి. చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు, ఫుల్ ముళ్ళు ఉంటాయి. చెట్టు ముళ్ళు చూడండి, ఇవన్నీ ముళ్ళు ఉంటాయి. ఆకులు వెనకాల, వీటికి ఆకులు వెనకాల లేవు కానీ ముళ్ళు ఉంటాయి. ఓకే, కనుపుల దగ్గర అది ముళ్ళు అవి ఉంటాయి. కాయలు చూడండి ఎలా ఉన్నాయో. పూత కూడా ఉందా చూద్దాం, ఎక్కడ ఉందా? అదిగో పూత ఎలా ఉంటుందో చూద్దాం. తెల్ల పువ్వులు, వంకాయలు అయితే ఒక్కొక్కటి అలా ఉంటుంది. ఇవి గుత్తులుగా ఉంటాయి పువ్వులు. ఓకే, నేను ఒక పిక్ తీసినట్టు గుర్తు, అది కూడా పెడతాను చూడండి మీరు ఐడెంటిఫై చేయటానికి. ఇలా గుత్తులుగా ఉంటాయి. మనం అసలు ఇంకా మన ప్రమేయం అక్కర్లా, అవే పాలినేట్ అయిపోతాయి. అండ్ పాలినేషన్ రేట్ కూడా, కన్వర్షన్ కూడా, ఫ్లవర్ టు ఫ్రూట్ కూడా ఎక్కువేనండి. మ్యాక్సిమం ఎన్ని పూలు ఉన్నాయో ఇంచుమించుగా 1-2 వదిలేసి మిగిలినవన్నీ కూడా అయిపోతాయి. తమిళనాడు, కర్ణాటక సైడ్ ఇవి బాగా ఫెమిలియర్ మాట, అందరి ఇళ్ళల్లో వండుకునేది. ఇప్పుడు లాస్ట్ టైం నేను వీడియో చేసే వరకు నాకు ఇవి తెలీదు. ఓకే, బట్ వీటికి హెల్త్ బెనిఫిట్స్ అండ్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మన అందరం కూడా వాడుకోవాలి. లాస్ట్ టైం చెప్పాను కదా, మనం బయట కాదు ఇంట్లోనే మిద్దె తోటల్లో కానీ మన పెరట్లో కానీ పెంచుకోవాలి. ఇవి మెయిన్ ఎనీమియాకి చాలా బాగా పనిచేస్తాయి అంటండి. ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందంట వీటికి. ఓకే, యూరిక్ యాసిడ్ అదిను ప్రాబ్లం ఉన్నవాళ్ళు బయటికి పంపటానికి ఇది
చాలా హెల్ప్ఫుల్ అంట. బీపీ అండ్ షుగర్ కంట్రోల్ చేయడానికి కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి అంటండి, కిడ్నీ ఫంక్షనింగ్కి. ఓకే, సో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు ఒక్కసారి రీసెర్చ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మీరు ఇవి మీ ఇంట్లో వాడితే కనుక వీటితో ఏమేమి చేసుకుంటారో కామెంట్స్లో రాయండి. ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే రెసిపీస్ ట్రై చేస్తారు. ఓకే, నేనైతే మాత్రం పచ్చళ్ళు, రోటి పచ్చడిలా చేశాను. పప్పులోకి కూడా బాగుంటుందండి. గింజలు అన్నీ పొట్ట విప్పితే మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న వంకాయ సీడ్స్ ఉంటాయి కదా, సేమ్ వంకాయ సీడ్స్ లానే ఉంటాయి. దీంట్లో గుజ్జు ఏమి ఉండదు, తొక్క గింజలే ఉంటాయి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే రోట్లో కొంచెం బండపెట్టి కచ్చాపెచ్చగా కొట్టి పగులుతుంది కదా, ఇది కాయ పగిలినాక శుభ్రంగా మనం నీళ్ళు వేసి కొంచెం పిసికి కడిగితే ఆ సీడ్స్ అన్నీ చాలా వరకు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో కొంచెం మొత్తం అన్ని సీడ్స్తో అంత ఇదిగా ఉండదు, కొంచెం అన్నీ బయటకు వచ్చేసినాక కొన్ని సీడ్స్ అండ్ తొక్కని మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ విత్తనాలు కూడా చాలా ఈజీ అండి. ఆ నీళ్ళు ఎక్కడన్నా పోసినా కూడా బయట మనకి బోల్డ్ మొక్కలు వస్తాయి. ఒకవేళ మీరు ఇంట్లో ఈ అనవసరం అనుకుంటే మీకు ఎక్కడన్నా ఇంటి బయట ప్లేసెస్ ఉన్నా కూడా మనం ఆ నీళ్ళలో లేకపోతే గింజలో జల్లినా మనం ఏం పట్టించుకోకపోయినా కూడా బోల్డ్ కాయలు కాస్తాయి, కోసుకుంటూ ఉండొచ్చు. నీడ ఎక్కువ వచ్చేస్తుందండి. అటువైపు ఉంచి మిగిలినవన్నీ తీసేస్తాను నేను, ఆ మొక్క ఉంచుతాను. ఇంకా ఏమి పెంచడం కుదరట్లేదు ఇందులో. ఇవి నాకు ఎక్కువ అవుతాయండి, షేరింగ్కి వెళ్తాయి. ఓకే, సో ఇదిగోండి పుస్తకాయలు. చూసారా ఎన్ని ఉన్నాయో. మించి పూసిన పూలన్నీ కాపు మాట. చెట్టు కూడా చాలా పెద్దగా అవుతుంది చూసారా. అది కంపోస్ట్లో పెరిగిన మొక్క, అందుకే అంత పెద్దదయింది. సగం కొమ్మ 2 కొమ్మలు అయినాయి అన్నాను కదా, ఒకటి తీసేసి వేరేవేమైనా పెట్టుకోవచ్చు. ఓకే, మీరు కూడా తప్పకుండా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి పెంచుకోండి. ఇలాంటి కార్డ్బోర్డ్స్ బోల్డ్ అన్నీ మనకి వస్తూ ఉంటాయి కదా బయట ఏమన్నా కొన్నప్పుడు. సో వీటితో మనం మట్టి తయారు చేసుకుందాం, మొక్కలు పెంచుకుందాం. చింపుసాకి ఇలా కార్డ్బోర్డ్స్ అన్నీ మనం చిన్న చిన్న ముక్కల కింద చింపేసుకుని పల్చగా 2-3 లేయర్లు అతికేసి ఉంటాయి కదా, వాటిని కూడా మధ్యలో నుంచి ఇలా సెపరేట్ చేసి పల్చగా అయిపోయేటట్టు మనం వాటిని నానబెట్టుకోవాలండి. ముందు డైరెక్ట్గా ఇలా పెట్టుకుంటే నీళ్ళు మనకి కిందకి వెళ్ళమాట, బ్లాక్ అయిపోయినట్టు అయిపోద్ది. అది నా ఎక్స్పీరియన్స్, అది నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు చేసిన ఎక్స్పెరిమెంట్స్ మాట. ఇలాగ అట్ట ముక్కలు పెద్ద పెద్ద ఇదిగోండి నిన్న నానబెట్టాం కదా, అన్నీ వేసి
సో ఇప్పుడు దీన్ని అంటే మొక్కలు పైన బాగానే చిన్న చిన్న ముక్కలు ఇంకా చిన్న చిన్న ముక్క అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా మనం మధ్య మధ్యలో వేసామనుకోండి వాటర్ అది మళ్ళీ శుభ్రంగా కాసే అడ్డొచ్చేసి పోయినాయి, తడి ఎక్కువ అయిపోద్దేమో, కలవటానికి కష్టం అవుతుంది కదా. అందుకని ఇవి చిన్న చిన్న ముక్కలు గుండ్రంగా బాల్స్ లాగా చేసుకుని మనం స్టోర్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు పెట్టుకుందామా లేకపోతే ఒకసారి ఆరబెట్టి దీన్ని ఇంకా కొంచెం పౌడర్ లాగా ఏదైనా చేసేసుకుని అప్పుడు మనం కోకోపీట్ లో కలుపుకుందామా ఫుల్ గా పెట్టి, లేకపోతే ఒక రోజు నానబెట్టుకోవాలి, స్క్వీజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ. ఓకే, ఇవి లేయర్ లేయర్ గా ఉంటాయి కదండి, 2-3 వరుసలు. సో మధ్యలో ఒకవేళ వాడిన వాళ్ళు అది మనం వాష్ చేసేసినట్టు. మాక్సిమం ఎంత చిన్నవి చేయగలిగితే అంత. మనకి ఏమన్నా ష్రెడ్డర్స్ అంటే కత్తిరించే మెషిన్లు ఏమన్నా దొరికితే మీరు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు, బట్ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అండి. మెయిన్ థింగ్ నేను చెప్పింది అలాగా నీరు అంటే బ్లాకేజెస్ అవి అవ్వకుండా ఉండేలాగా ఎలాగైనా మీ ఇష్టం ఎలా అయినా వాడుకోండి. ఓకే, సో మేము ఇలాగ చిన్న చిన్న ముక్కలు చేసేసి వాటిల్ని ఆ నీరు పిండేసి పక్కన పెట్టుకుని ఎండబెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోకోపీట్ ఎలా స్టోర్ చేసుకుని వాడుకుంటాము, సో అలాగా వాడుకోవచ్చు అని మా మెయిన్ ఐడియా. ఓకే, సో ఇలాగ పిండేసి మళ్ళీ అందులో కూడా ఇంకా చిన్న ముక్కలు అవుతాయేమో. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే చేసినప్పుడు అది ఎండిపోయినాక చిన్న చిన్న పీసెస్ లాగా సెపరేట్ అయిపోయి మన పేపర్ చింపితే ఎలా పలచగా అవుతుందో అలాగా మనకి అయిపోతుందేమో అనుకున్నాను, కానీ ఆరినాక ఇవి మళ్ళీ అలా ముద్దలుగానే ఉన్నాయన్నమాట. ఎండ కూడా లేదు అప్పుడు మాకు, వర్షాలు. సో అలాగే డ్రై చేయటం జరిగింది. ఓకే, ఒకవేళ మీరు ఆ రోజు సెట్ చేసుకుంటున్నారనుకోండి, ముందు రోజు నానబెట్టేసుకుని పిండేసుకుని చిన్న చిన్న ముక్కల కింద మీరు పల్చగా వేయొచ్చు. ఒకవేళ లేదు మీకు ఆల్రెడీ కార్డ్బోర్డ్స్ ఉన్నాయి, దాన్ని మీరు రెడీ చేసుకుని ఉంచుకుని ఎప్పుడన్నా మీకు కంపోస్ట్ మన ఇంట్లో చెత్త అంతా రెడీ అయినాక గ్రీన్ వేస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటానికి డ్రై వేస్ట్ ఉండదు, దాని ప్లేస్లో ఇది వాడుకోవాలంటే మీరు ఇలాగా చేసేసుకుని డ్రై చేసుకుని ఎండలో పడేస్తే అది ఎండిపోతాయండి. చేసుకుని ఒక డబ్బాలో కానీ ఒక సంచిలో వేసుకుని పక్కన పెట్టుకోవచ్చు అన్నమాట. సో అది ఆరాలంటే కొంచెం గట్టిగా పిండుకుని ఎండలో పడేయాలండి. ఓకే, మ్యాక్సిమం ఎంత చిన్నవి చేసుకోగలిగితే అంత ఈజీగా రేపు మనకి ఆ కంపోస్ట్లో ప్రాసెస్ అవుతుంది అన్నమాట. ఇది ఇంకా పిసికే కొలది నీరుకి వస్తానే ఉంది. సో దీన్ని ఒక్కసారి మేము ఆరబెట్టేసి మళ్ళీ ఇంకా వీలైతే చిన్న చిన్న పౌడర్ లాగా చేసేసి అప్పుడు మట్టిలో కలుపుకుని మనం లేయర్ చేస్తాం. ఓకే, ఇది ఇప్పుడు ఈ మట్టి తీసేసి అది సెట్ చేద్దాం. సో కన్నాలు ఒకసారి పెద్దవి చేసుకుని ఖాళీ చేసేటి పద్మ. ఓకే, కొంచెం మట్టి వేసాము. ఇప్పుడు ఎండు పద్మ అయ్యిటి కార్డ్బోర్డ్వి నానపెట్టాం కదండి. యాక్చువల్లీ నానపెట్టకపోయినా పర్లేదు, బట్ మేము ఇంకా ఈజీగా వాటిల్ని చింపుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఓకే, ఒక్క నిమిషం ఇక్కడ కట్టుకుంటాను నేను. ఓకే, ఇవి బ్రౌన్స్ చూద్దాం కార్డ్బోర్డ్స్ యూజ్ చేసి. ఓకే, ఇప్పుడు
ఇదిగోండి ఈసారి ఇవే వాడదాం, ఎక్కువ మట్టి కాకుండా మధ్య మధ్యలో లేయర్లు కంపోస్ట్ అవటానికే. మట్టి ఏమన్నా వేసే అది లోపలికి వెళ్తుంది కదా. ఇవి ఎప్పుడే వేద్దు, ఇది చక్కం. ఓకే, కూరగాయల తొక్కులు పట్టరా. వేసే ఇవి కూడా కూరగాయ తొక్కులు కూడా వేసేసాం. ఉంటుంది ఉండు 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 వేసే అయ్యే బ్రౌన్ అటుముక్కలు వేసే ఇవి ఉన్నాయి వేసే. ఇంకొద్దు ఇందులో వేసేద్దాం, మొత్తం వేసేసి చూద్దాం. చాలా ఎత్తేసేది చెప్తాను, ఇంకేంకో దాంట్లో వేద్దాం. మట్టేసే వేసే. నీళ్ళు పోద్దాం, నీళ్ళు పట్టరా. ఆ కిందది ఏరైపోద్దాం, నీళ్ళు వేస్తే ఇది అవుతుంది. వర్షం పడుతుంది నీళ్ళు వేస్తే ఇంక తొందరగా అవుతుంది. ఈ డబ్బా కూడా డబ్బా ఉండి ఒక నిమిషం చూపించు. ఓకే, ఇది పై వరకు నింపామండి, ఇంకా స్పేస్ లేదు. యాక్చువల్లీ ఇది అణుగుతుంది, మధ్య మధ్యలో మనకి ఎండు ఆకులు అవి వేసాం కదా, మట్టి లోపలికి వెళ్ళి అణుగుతుంది. పైన కూరగాయ తొక్కులు ఎందుకంటే ఈ రసాలన్నీ పైనుంచి కింద వరకు చక్కగా కారటం వల్ల పైన వేసుకోవాలన్నమాట. ఓకే, ఇంకొంచెం వేస్తాను, నీళ్ళు పోస్తే కొంచెం 10 మందిలో కింద చాలు. రెండింటికి నీళ్ళు ఒకసారి పోసి. ఓకే, ఓకే. ఇదిగో చూసారా, అలాగా మనం ఫిల్ చేసిన దాంట్లో నుండి ఇదిగో ఇది దోసపాద లేకపోతే బటర్నట్ స్క్వాష్ ఏదో వేసినట్టున్నాను, అండ్ ఇంకా చిక్కుడు మొక్కలు. ఓకే, సో ఎంత బాగా పెరుగుతాయోనండి. మన ప్రతిదీ పడేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా ఉన్న ప్రతి వస్తువు మనం మళ్ళీ వాటిని అప్సైకిల్లో రీసైకిల్ అంటారు ఏదన్నా అనుకోండి, మళ్ళీ అది మట్టిలో నుండి వచ్చింది మట్టిలోకే వెళ్ళాలి. అప్పుడే మనం బయట పొల్యూషన్ కానీ లేకపోతే ఈ ల్యాండ్ ఫిల్ అయిపోయినట్టు ప్రతిదీ మనం బయట పడేయటం వల్ల చెత్త వ్యర్థాలు ఎక్కువైపోతాయి కదా. సో అవన్నీ మనం కంట్రోల్ చేయగలం, అండ్ మన రెస్పాన్సిబిలిటీ. మనం మన కార్బన్ ఫుట్ ప్రింట్స్ని ఎంత తగ్గించుకోగలిగితే మనం మదర్ ఎర్త్కి అంత కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాము. కొన్ని మన వల్ల తప్పులు జరుగుతూ ఉంటాయి, కొన్ని మనం మన చేతుల్లో ఉండదు, అది అవాయిడ్ చేయలేం. లైక్ పెట్రోల్ యూజ్ చేయటం కానీ లేకపోతే ఇంకేదన్నా ప్లాస్టిక్ కూడా కంప్లీట్గా మన లైఫ్ నుంచి తీయలేకపోతున్నాం కదా. సో అలాంటి తప్పులు జరుగుతున్నప్పుడు ఎంతో కొంత ప్రాయశ్చిత్తం అన్నమాట ఇలాంటివి. ఓకే, సో మీరు అందరూ కూడా పేపర్ కానీ కెమికల్లెస్ పేపర్ అంటే ప్రింట్లు అవి లేనివి కార్డ్బోర్డ్స్ ఇలాంటివన్నీ కూడా మీరు రీసైకిల్ చేసుకోవచ్చు. అండ్ అది చేసుకుని మనం పక్కన పెట్టేసుకున్నాం అంటే ఎప్పుడన్నా మనం ఈ ప్రాసెస్ చేసుకున్నప్పుడు రెడీగా ఉంటాయి కదండి, అవి వేసుకుంటూ వాడచ్చు. ఇదిగోండి వర్షంలో తడిచిపోయింది. ఉండు 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 ఇదిగోండి ఇలాగా, ఇదిగో ఇవి చేసుకుని
పెట్టాను నేను. కార్డ్బోర్డ్స్ గట్టిగా పిండేసి పెట్టాము, తడిచిపోయింది. సో ఇప్పుడు ఇవి ఆకులు ఎండాకులు లేనప్పుడు ఇవి వాడుకోవచ్చు. లేకపోతే ఇలా మల్చ్ లాగా కూడా వేసుకున్న ఎండల్లో మనకి వాటర్ అబ్జర్వ్ చేసుకుని మనకి మల్చ్ లాగా కూడా మనకు వస్తుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను, అండ్ ఆల్సో యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సంస్థ సుఖినో భవంతు. అండ్ ఇలాగ వర్షాలు పడినప్పుడు మనకి డిసడ్వాంటేజెస్ ఎక్కువ, మొక్కలు అవి కొంచెం పాడైపోతూ కులిపోతూ ఉంటాయి. సో అది డిసడ్వాంటేజెస్ అవి పక్కన పెట్టి దానివల్ల మనం ఏం ఉపయోగపడవచ్చు అనేది మీరు ఆలోచించి అవి చేసుకుంటూ ఉండాలి. ఇలాంటప్పుడు ఎక్కువ సీడ్స్ పెట్టుకోండి. సీడ్స్ ఇలాంటి క్లైమేట్లో తొందరగా స్ప్రౌట్ అవుతాయి. కంటిన్యూస్ చినుకు చినుకు పడతానే ఉంటుంది కాబట్టి మొలకలు త్వరగా వస్తాయండి. తర్వాత వర్షం నీళ్ళని మ్యాక్సిమం ఎంత కనుక మీరు స్టోర్ చేసుకోగలిగితే అంత స్టోర్ చేసుకోండి. తర్వాత మనం ఇప్పుడు సీడ్లింగ్స్ ఏమన్నా పెట్టాలన్నా కూడా ఇది ప్రాపర్ టైం, ఎందుకంటే ముసురులాగా పట్టింది, అంత పెద్ద వర్షం కాదు కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు ఏమన్నా మనకి తీగలు అవి బాగా పెరుగుతాయి. వర్షం నీళ్ళు అట్మాస్ఫియర్లో ఉన్న ఆ ఎలిమెంట్స్ అవన్నీ ఉంటాయి కదండి, వాటిని తీసుకుని కిందకు వచ్చేస్తుంది అన్నమాట ఆ నీరంతా. సో అందుకని న్యాచురల్ ఫర్టిలైజర్ అండి వర్షం నీళ్ళు. మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. సో తీగలు అవి ఇప్పుడు బాగా కట్టుకుని ట్రైల్ చేసుకుంటే మనం చాలా బాగా పెంచుకోవచ్చు అన్నమాట. ఓకే, వెజిటేబుల్ సీడ్స్ ఎస్పెషల్లీ ఎక్కువగా పెడతా ఉన్నాం.